శ్రీ గురుభ్యో నమ. మాఘమాసం శుక్లపక్ష సప్తమి, రథసప్తమి అనగా ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం రథసప్తమి పర్వదినము. రథసప్తమి అంటే ఈ భూమిపై సమస్త జీవరాశుల మనుగడకు కారణభూతుడైన ప్రత్యక్ష భగవంతుడు శ్రీ సూర్యభగవానుడు గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్ఠుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాలు గల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం ప్రారంభమవుతున్న రోజుని రథసప్తమి అనందురు. ఈ రథసప్తమి పర్వదినం మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ రథసప్తమి రోజున అనారోగ్యంతో ఉన్నవారు, రవి మహర్దశాకాలం, రవి అంతర్దశాకాలం జరుగుతున్నవారు ఆ సూర్యభగవానుని ఆరాధించిన శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతిదినం ఆదిత్య హృదయం పఠించడం వలన ఆరోగ్య పీడలు తొలగుతాయి, జీవితంలో పురోగతి కలుగుతుంది.